మొన్న పహల్గాం దాడైన కాడ్ నుంచి మన దేశం మొత్తం కుత ఉడికిపోతుంది. దొంగ దెబ్బ తీసిన పాకిస్తాన్ ఉగ్రవాదులను ఎట్లనైనా ఖతం చేయమని రగరగ రగిలిపోయింది. ఇగో అసొంటి యాళ్ళ పైకి నిమ్మలంగా కనబడుకుంటేనే మోడీ సారు చిన్నగా ఆర్డర్ వేసిండు. అంతే సీన్ కట్ చేస్తే పాకిస్తాన్లో మన సైన్యం దీపావళి పండుగ చేసుకున్నది. ఏంది ఇంకా అర్థం కాలేదా? ఉగ్రవాదులను ఖతం చేసి గల్లా ఎగిరేసింది. చేతులు గులగుల పెట్టి మొన్న పహల్గాం కడ దాడి చేసిన ఉగ్రవాదులను చెప్పి మరీ ఖతం చేసిర్రు మన సైనికులు. నిన్న అర్ధమరాత్రి 1 గంటకు విమానాలు వేసుకొని బయలుదేరిన సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతోని అర్ధగంటల పని ఓడిపించుకొని తిరిగొచ్చింది. ఇక మీదికెంచి పెద్ద పెద్ద మిసైళ్ల బాంబులు వేస్తుంటే ఉగ్రవాదుల ఇండ్లు సెకండ్ల మీద కూలిబూడిదైనాయి. మొత్తం 9 తావులల్ల బాంబులేసి 100 మంది ఉగ్రవాదుల్ని ఖతం చేసింది. ఇక ఈ దాడులల్లా దునియాలనే పెద్ద ఉగ్రవాదులుగా పేరుకెక్కిన తాషిల్గాళ్ళ ఇండ్లు కూడా ఉన్నాయట. అంతేకాదు అర్ధమరాత్రి సైన్యం యుద్ధం చేస్తుంటే ప్రధాని మోడీ సార్ వార్ రూమ్ లో కూర్చొని లైవ్ కార్యం చూసిండట. ఇక ఇదే ముచ్చట మీద భారత ఆర్మీ పెద్దలు మీటింగ్ పెట్టి అన్ని ముచ్చట్లు వివరించారు. దాడులు జయంగా లష్కరే జైషే హిజ్జుల్ అసొంటి ఉగ్రవాదుల తావులు మొత్తం ఖతమైనాయి. అందులో ఉగ్రవాదుల పెద్ద నాయకులు కూడా ఖతమయ్యారు. 7 ఏళ్ల కింద బాలకోట్ల ఈ లత్కోర్ గాళ్ళు దాడి జయంగా చాలా మందే పానాలు ఇడిచిర్రు. అసొంటోళ్లను ఏర్పారేస్తే వచ్చే నష్టం ఏం లేదని చెప్పుకొచ్చారు. అంతేకాదు మేం పాకిస్తాన్ ప్రజల మీద దాడి చేయలేదు, కేవలం ఉగ్రవాదులు ఇంకా వాళ్ళ ఇండ్ల మీదనే దాడి చేసినామన్నారు. గిట్ల పహల్గాం దాడి జరిగిన 2 వారాల తర్వాత మనోళ్ళు అతారా పతారా అంతా సిద్ధం చేసుకుని అటాక్ చేసిర్రు. అయినా సరే ఇది శాంపుల్ మాత్రమే, అసలు సినిమా ముంగటుంది. ఈ కాడ నుంచి మీ తావుల మీరుంటే మంచిది, లేకుంటే ఈసారి 2.0 చూపిస్తాం చూసుకోరు మరి అని గట్టి హెచ్చరికనే చేసిర్రు. మొత్తానికి ఉగ్రవాదులను ఏష్ పడేసి అందరితోని శబాష్ అనిపించుకుంటుర్రు మన సైనికులు.